ఆ డిమాండ్ కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, అనేక మంది ప్రాణాలు ఇచ్చినారు. 14F లాంటి అంశం వచ్చినప్పుడు, హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కొట్లాడి మనం ఆ హక్కుల్ని కాదని సాధించుకొని మన రాజ్యాంగబద్ధంగా మనకు వచ్చిన హక్కుల్ని కాపాడుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత GO 29 ద్వారా సంపూర్ణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని తుంగలోకి తొక్కి స్థానికేతరులు వచ్చే విధంగా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లనే ఇవాళ హైకోర్టులో కేసు ఓడిపోవడం జరిగింది. ఏదైతే స్థానికేతరులకు మద్దతుగా వచ్చినటువంటి ఈ తీర్పు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చేతగానితనమే. ఎఫిషియెంట్ లాయర్స్ని పెట్టండి, దయచేసి పెద్ద పెద్ద లాయర్లను పెట్టండి. అవసరమైతే సుప్రీంకోర్టులో ఇమీడియట్గా రివ్యూ పిటిషన్ వేయండి. ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 95% తెలంగాణ వారికి హక్కులు ఉన్నాయో వాటిని కాపాడే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. మీరు చేయకపోతే ఏమైనా సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఉద్యమం జరిగిందే ఉద్యోగాల కోసం, అది పక్కన పెట్టి మీరు మాట ఇచ్చి గద్దెనెక్కిందే నిరుద్యోగులతోని, ఆ అంశాన్ని కూడా విస్మరించి మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైనది కాదు. ఖచ్చితంగా ప్రభుత్వం మీద తెలంగాణ రక్షణ సేన యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నిరుద్యోగుల పక్షాన నిలబడతాం. మా యువతి యువకుల యొక్క అవకాశాలని కాపాడుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.